మొగిల్చెర్ల అవధూత శ్రీ స్వామివారి చరిత్రను తెలుసుకుంటున్నాము. ఈరోజు స్తోత్ర పఠనం విధానాల గురించి స్వామివారి మాటలలో 5వ రోజుగా తెలుసుకుంటున్నాము. శ్రీ స్వామివారు ఆదేశించిన మీదట ప్రభావతి గారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని రోజు తను పఠించే విధంగా గబా చెప్పేశారు. ఈసారి ఎటువంటి తడబాటు లేదు, ఒక్క అక్షరం తప్పు పోలేదు. మొత్తం 31 శ్లోకాలు గడగడా చెప్పేశారు. 2-3 నిమిషాలలోనే పూర్తి స్తోత్రం చెప్పటం అయిపోయింది. ఆదిత్య హృదయం స్తోత్రం విన్న స్వామివారు ప్రభావతి గారి వైపు చూసి ఒకంత అసహనంగా, ఏమిటమ్మా ఆ వేగం? అమ్మా, నువ్వు చదివిన స్తోత్రం నీకు అర్థమయ్యిందా? ఆ ఆదిత్యుడు కూడా ఈ వేగం అందుకోలేడమ్మా. ఇలా రోజు పారాయణం చేస్తే ప్రయోజనం ఉందా తల్లి? తపోశక్తికి సంపన్నులైన మహర్షుల నోటి నుంచి దేవభాష అయినటువంటి సంస్కృతంలో బీజాక్షర సహితంగా రూపుదిద్దుకున్న స్తోత్రాన్ని నువ్వు ఒక్క క్షణంలో వల్లవేశావే. ఆ మంత్రాలలోని సుస్వరము, సందులు, సమోసాలు ఒక్క నియమానుసారంగా ఉండి ఉచ్చరణలో ఆ మంత్రశక్తి ప్రాణం పోసుకుంటుంది. ఆ మంత్రోచ్చరణకే మనం పూజించే దైవానికి నామరూపాలతో మన హృదయంలోకి సాక్షాత్కరింపచేసే ఉత్తమ మార్గం అవుతుంది. ఎంతో మహిమాన్వితమైన ఆదిత్య హృదయ స్తోత్రం అగస్త్య మహాముని విరచితం. వాల్మీకి మహర్షి వ్రాసిన ఆది కావ్యం రామాయణంలో చెప్పబడ్డది. అటువంటి స్తోత్రాన్ని నువ్వెంత తక్కువ సమయంలో అప్పచెప్తున్నావా అన్నట్లు చెప్పేశావా? ఇది కాదు పద్ధతి. ఒక స్తోత్రాన్ని చేసేటప్పుడు అందులోని ప్రతి అక్షరము, సంధి, సమాసము, దానిలోని అర్థము స్పష్టమైన ఉచ్చారణతో మన మనసుకు తెలుసుకుంటూ చేస్తే అది మంత్రాది దేవతకు నిజమైన పూజ చేసినట్లు. అంతేకాని ఇప్పుడు నువ్వు చదివినట్లుగా ఇదిగో ఇన్ని నిమిషాలలోపు ఈ స్తోత్రం చదవటం అయిపోవాలి అన్న లెక్క పెట్టుకొని చేసేది పూజ కాదమ్మా. అసలు నీ మనసంతా ఎంత సమయంలో పూర్తి చేశామనే విషయం మీదే కేంద్రీకృతమైనట్లు ఇక భగవంతుడి గురించిన చింత ఎక్కడుంది? కొద్దిసేపు పూజ చేసిన ఏకాగ్ర చిత్తంతో భగవంతుణ్ణి సాక్షాత్కరించుకునే విధంగా చెయ్యాలి. చిత్తశుద్ధి ముఖ్యం. ఇక మీదట నువ్వు ఏ స్తోత్రాన్ని చేసినా మెల్లగా ఆ స్తోత్ర అర్థాన్ని ఆకలింపు చేసుకుంటూ ఆ దేవీ దేవుళ్ళ రూపాలను మనసులో ప్రతిష్ఠించుకొని చెయ్యి. ఫలితం ఉంటుంది. అహంకారం తొలగిపోయినంత వరకు, మనసు వాసన రహితం కానంత వరకు బ్రహ్మ జ్ఞానం గోచరం కాదు. అందుకు సద్గురు కృప ఉండాలి. తల్లి ఆత్మ సర్వజీవులలోనూ వ్యాపితమై ఉంటుందని అందరూ చెప్తారు. కానీ ఆ ఆత్మతత్వాన్ని ఎవరు ఇంత మితంగా వర్ణించలేరు. ఆత్మ సాక్షాత్కారము సులభంగా పొందలేరు. గురువు అనుగ్రహం ఒక్కటే జ్ఞానాన్ని పొందే మార్గాన్ని చూపిస్తుంది. సద్గురువులు, సాధు సత్పురుషులు సాంగత్యంతోనే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలరు. నిత్య నైమిత్తిక కర్మలు యథావిధిగా ఆచరించాలి. శుద్ధమైన మనసుతో సంస్కారయుతంగా కర్మలను చెయ్యాలి. ఇలా చెప్తున్న స్వామివారు వాక్ ప్రవాహం అంతటితో ఆగలేదు. శ్రీధర్రావు గారు దంపతులకు ఉపనిషత్తుల గురించి, వాటిలోని ముఖ్యమైన శ్లోకాలు, వాటి అర్థాలు, వాటి ఉచ్చారణ, భగవద్గీత శ్లోకాలు, భక్తి జ్ఞాన యోగాలు గంగా ప్రవాహంలా ఆయన నోటి నుంచి జాలువారుతున్నాయి. ఉదయం 10 గంటలకు స్వామివారి వద్ద కూర్చున్న ఆ దంపతులిద్దరికీ సమయం ఎంత గడిచిందో గుర్తుకు రాలేదు. సాయంత్రం 4 గంటల దాకా ఒకే ఆసనంలో కూర్చొని శ్రీ స్వామివారు చేసిన బోధ వాళ్ళిద్దరి హృదయాలలో నాటుకుపోయింది. మాలకొండ వచ్చి పార్వతీదేవి మఠం వద్ద మొదటిసారిగా ఆ యోగిని దర్శించుకోవటం, ఆయన ఉపదేశం ఉన్న ప్రభావతి గారికి మనసులో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. తాము దర్శించుకున్నది సాధారణ మానవుని కాదు అని, సాక్షాత్ జ్ఞానస్వరూపమే ఆ యోగి పుంగవుడు రూపంలో ఇక్కడ నడియాడుతుందని అర్థమవుతుంది. ఇంతకాలం ఈయన గురించి తన భర్తగారు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమని బోధపడుతుంది. శ్రీధర్రావు గారు పొద్దు కూకుతుంది. మీరు మళ్ళీ మీ గ్రామం చేరాలి, బయలుదేరండి, నాకు జపాన్కి వేలయ్యింది అంటూ శ్రీ స్వామివారు హెచ్చరిక.
కానీ వాళ్ళు ఇహలోకంలోకి రాలేదు. దంపతులిద్దరూ వెళ్ళొస్తామని శ్రీ స్వామివారికి చెప్పి పార్వతీదేవి మఠం వెలుపలకు వచ్చారు. శ్రీ స్వామివారు తల ఊపి పార్వతీదేవి అమ్మవారికి నమస్కారం చేసుకొని వీరిద్దరి దగ్గరకు వచ్చి ఆశీర్వదిస్తున్నట్లుగా చెయ్యెత్తి ఊపి లోపలకు వెళ్ళిపోయారు. మాలకొండ నుంచి తిరిగి ఆ దంపతులిద్దరూ మొగిల్చెర్లకు తమ 2 ఎడ్ల బండిలో ప్రయాణమయ్యారు. దాదాపు 6-7 గంటల పాటు శ్రీ స్వామివారి వద్ద గడిపి తాము పొందిన అనుభూతిని ఇద్దరూ మాట్లాడుకోసాగారు. స్వామివారి పూర్వాశ్రమణ గురించి మీరేమన్నా కనుక్కున్నారా? వారిది ఏ ఊరు? తల్లిదండ్రులు ఎవరు? మాలకొండకు ఎప్పుడు వచ్చారు? అని ప్రభావతి గారు భర్తను అడిగారు. శ్రీధర్రావు గారు కొంత వివరంగా సేకరించాను. ప్రభావతి ఇంటికి వెళ్ళి